రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రతి పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గుంటూరు కలెక్టరేట్ నుంచి హిందూ కాలేజ్ వరకు ర్యాలీ చేస్తారు. ఈ ర్యాలీలో పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు పాల్గొన్నారు. జూన్ 21వ తేదీన దేశవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1 కోటి కుటుంబాలు యోగాంధ్ర కార్యక్రమాలకు హాజరు కావాలన్నారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి స్కూల్లో విద్యార్థులను చైతన్యపరిచే విధంగా యోగా క్లాస్ ఇస్తున్నట్టుగా ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తెలిపారు. యోగా దినోత్సవంలో భాగంగా విశాఖపట్నం నగరం మొత్తం కూడా ప్రతి వాడలో ప్రతి ఇంటిలో అక్కడ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కనీసం 1 కోటి కుటుంబాల్లో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని, దీనికి యోగాంధ్ర అనేటువంటి ఒక పేరుతో ఈరోజు ప్రారంభానికి నాందిగా ఒక ర్యాలీని నిర్వహించడం అనేటువంటిది జరుపుతున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక పుత్రిక. ఎందుకంటే ఆయన ఈరోజు 76-77 సంవత్సరాల్లో కూడా నవ యువకుడిలాగా రోజు 18 గంటల పైగా పనిచేసిన, ఎవ్వరు వెళ్ళినా విసుక్కోక అందరినీ పలకరిస్తూ, మరి ఇప్పటికీ కూడా తనకు ఎవ్వరు సాటిరారని నిరూపించుకోవడానికి ఆయనకున్న ఏకైక బలం యోగా. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు ప్రపంచ దేశాలన్నీ కూడా నిరంతరం తిరుగుతూనే ఉంటారు. కానీ ఎక్కడ కూడా ఆయన ముఖ కవళికల్లో విసుగుగా